తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటి నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12వ తేదీన అంటే పండక్కి ముందు మనశంకర వరప్రసాద్ గారి సినిమా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలైన నాటి నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది. మనశంకర వరప్రసాద్ గారి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై 6 రోజులు దాటింది. ఈ 6 రోజులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో కలిసి ఓవర్సీస్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా ఇంకెంత రాబట్టాల్సి ఉంది, ఈ సినిమా ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తూ ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనశంకర వరప్రసాద్ గారు డే 6 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కనుక ఒకసారి మనం చూస్తే, మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీకి మొదటి నుంచి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. నయనతార హీరోయిన్ గా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడంతో ఈ సినిమా మీద హైప్ మరింత పెరిగింది. విడుదలైన తొలి రోజే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ అయితే అదరగొడుతూ ఉంది. ఈ ఊపు 6వ రోజు కూడా కొనసాగి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఓవరాల్ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టార్గెట్ ఎంత, 6 రోజుల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఓవరాల్ గా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారంగా సుమారు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందించినటువంటి ఈ సినిమాకు ప్రీ రిలీజ్ నుంచే భారీ క్రేజ్ అయితే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, నైజాం, సీడెడ్ కలిపి థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 105 కోట్లకు పైగా క్లోజ్ కాగా, ఇండియా మొత్తంగా 120 కోట్లకు చేరినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లో నార్త్ అమెరికా రైట్స్ దాదాపు 20 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి 140 నుంచి 150 కోట్ల రూపాయల మధ్య జరిగి ఉండొచ్చని సమాచారం అయితే అందుతుంది. ఈ లెక్కల ప్రకారంగా బ్రేక్ ఈవెన్ కోసం మనశంకర వరప్రసాద్ గారి సినిమా 280 నుంచి 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ బలంతో సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సేఫ్ జోన్ దిశగా వేగంగా సాగుతున్నట్లుగా ఇప్పటికే మనకైతే సమాచారం వస్తుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్స్ తో దూసుకు వెళుతూ ఉంది. బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ఉంది. బ్రేక్ ఈవెన్ తర్వాత లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంది. ఇక మొదటి రోజు కలెక్షన్ ఎంత, 2వ రోజు కలెక్షన్ ఎంత, 3వ రోజు ఎంత, ఇలా ఈ 6 రోజుల కలెక్షన్ ఎంత, ఎన్ని కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. తొలి వారం అంతా భారీ కలెక్షన్స్ తో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తూ ఉంది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా సినిమా ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ప్రీమియర్ షోలతో ఇండియా నెట్ గా 9.31 కోట్ల రూపాయలు మొదటి రోజు రాబట్టింది. ఆ తర్వాత రోజు అంటే మొదటి సోమవారం కనుక చూసుకున్నట్లయితే వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఒక్క రోజులోనే ఇండియా నెట్ గా 32.25 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో సినిమాకి స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే లభించింది. ఇక 2వ రోజు అంటే మంగళవారం రోజున కాస్త డ్రాప్ కనిపించింది. ఆ రోజు సినిమా 18.75 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేయగా, మొదటి రోజుతో పోలిస్తే సుమారు 41.86% తగ్గుదల అయితే నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. అయినప్పటికీ మొత్తంగా స్ట్రాంగ్ వసూళ్లు అందుకుంది. డే 3 బుధవారం రోజున మళ్ళీ కాస్త రికవరీ అయితే కనిపించింది. బుధవారం రోజు సినిమా 19.50 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసి మంగళవారంతో పోలిస్తే 4% గ్రోత్ నమోదు చేయడం ఇక్కడ విశేషం. ఇక 4వ రోజు కలెక్షన్స్ మరింతగా పెరిగాయి. ఫ్యామిలీ ఆడియన్స్ స్టడీగా థియేటర్లకు రావడంతో ఇండియా నెట్ కలెక్షన్లు మొత్తంగా 22 కోట్ల రూపాయలకైతే 4వ రోజు చేరింది. ఇది ముందు రోజుతో పోలిస్తే 12.82% కలెక్షన్లు పెరుగుదల కావడం అయితే గమనార్హం. ఇక 5వ రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయి. అంటే డే 5 నాడు
19.5 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. ఇక 6వ రోజు కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే కలెక్షన్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇతర చిన్న సినిమాలు ఈ మెగాస్టార్ మూవీతో పోటీ పడుతున్నా తగ్గేదే లేదు అన్నట్లుగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా దూసుకువెళ్తుంది. 6వ రోజు కలెక్షన్ల అంచనాలు విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ నైజాంతో కలిపి 18 కోట్ల వరకు, అంటే కర్ణాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో సుమారు 4 కోట్లు, ఓవర్సీస్ లో దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఈ లెక్కన 6వ రోజు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 24 నుంచి 25 కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ లెక్కన ప్రకారంగా మొత్తం 6 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 140 నుంచి 142 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించినట్లుగా ఈ సినిమా అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా మూవీ మేకర్స్ విడుదల చేసినటువంటి అధికారిక పోస్టర్ సినిమా మీద అంచనాలను అయితే మరింత పెంచింది. వారి ప్రకటన ప్రకారంగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా తొలి రోజే 84 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించగా 3వ రోజుకి అంటే ఈ సినిమా విడుదలైన 3వ రోజుకే 150 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక 4వ రోజు 200 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరినట్లుగా, 5వ రోజు 6వ రోజు కలిపితే మొత్తంగా 5వ రోజు ఏమో 226 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా, ఇక 6వ రోజు ఆల్ టైమ్ రికార్డ్ అయ్యి 300 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరినట్లుగా, అతి త్వరలోనే 400 కోట్ల రూపాయల క్లబ్ లో ఈ సినిమా చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 6 రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేరినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక ఈ వీక్ లో కాస్త గనక కలెక్షన్స్ పెరిగితే ఖచ్చితంగా అతి త్వరలోనే 400 కోట్ల రూపాయల క్లబ్ లో ఈ సినిమా చేరేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.